బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అయితే మనందరం కూడా క్షేత్ర దర్శనం చేసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటాం. చాలా భక్తిభావంతో పిల్లలకి హాలిడేస్లో కానివ్వండి, కొన్ని రోజులు మనకి ఏదైనా వర్క్ నుంచి సెలవులు వస్తే ఎక్కువ ప్రాధాన్యత క్షేత్ర దర్శనానికి ఇస్తాము. అసలు క్షేత్ర దర్శన ప్రాధాన్యత ఏంటి? ఒక హిందువుగా మనం ఎందుకు క్షేత్ర దర్శనం చేసుకోవాలి? మనకి దేవాలయాలు అనేకం ఉన్నాయి. ప్రతి వీధిలో ఒక దేవాలయం కనపడుతుంది. దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఆయా దేవత అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం. అయినా కానీ క్షేత్రాలకు వెళ్తాము. మనకి ఉదాహరణకి మన ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ప్రతిరోజు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని చేసి ఆయన అనుగ్రహం, తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాము. అయినా కానీ సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్తాం. మరి ఆయన ఒకటే కదా. అయినా మరి ఎందుకు వెళ్తున్నాము? ఇక్కడ ఎట్లా ఉన్నాడో వెంకటేశ్వర స్వామి అక్కడ అట్లనే ఉంటాడు. కాకపోతే అక్కడ కొంచెం హంగు ఆర్భాటాలతో, ఇక్కడ మామూలుగా వెండికి సంబంధించినటువంటి ఆభరణాలు పెడితే అక్కడ కొద్దిగా వజ్రాలు, వైఢూర్యాలు పెడతారు ఆభరణాలు. ఆ ఒక్క తేడా తప్ప స్వామిలో, ఆయన మహిమలో ఎక్కడా తేడా ఉంటుంది కదా. అయినా మరి ఎందుకు వెళ్తున్నాము? ఇక్కడ రోజు చూస్తాం మరి వెంకటేశ్వర స్వామిని. అయినా సంవత్సరానికి ఒకసారి అయినా తిరుపతి వెళ్ళాలి, ఆ స్వామి దర్శనం చేసుకోవాలని తహతహలాడుతూ ఉంటాం. ఎందుకు అంటే ఆయా క్షేత్రాల్లో, ఒక తిరుపతి ఉదాహరణకు చెప్పాను, శివుడైనా, శ్రీశైలం, ఇటువంటి మహాక్షేత్రాలు ఏదైనా సరే ఆయా క్షేత్రాల్లో మహర్షి తపస్సు చేసుకుని ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ స్వామిని అక్కడ కొలువించటం కోసంగా. ఇప్పుడు యాదగిరి గుట్ట ఉంది, యాదాద్రి మహర్షి తపస్సు చేసుకున్నాడు. అట్లా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటే ఆ తపస్సుకు మెచ్చుకొని ఆ భగవంతుడు అక్కడికి దిగి వస్తే నువ్వు ఇక్కడే కొలువయ్యి భక్తుల్ని రక్షించాలి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి అలా సాక్షాత్తు స్వామివారే దిగి వచ్చిన క్షేత్రాలు శ్రీశైలం అయితే ఏంది, యాదగిరి గుట్ట అయితే ఏంది, మనకు తిరుపతి అయితే ఏంది, ఇటువంటి మహాక్షేత్రాలన్నీ కూడాను స్వామివారే సాక్షాత్తు భూమి మీదకి వచ్చి భక్తులను రక్షిస్తున్నటువంటి క్షేత్రాలు. ఇవి మానవ ప్రతిష్ట, రోజువారీ మన దేవాలయం ఉంది. కానీ అది స్వామివారే దిగి వచ్చాడు. అంటే ఇప్పుడు మామూలుగా దేవాలయానికి దానికి తేడా ఏంటంటే, ఇక్కడ మానవుడు ప్రతిష్ఠిస్తేనే నీకు భగవత్ అనుగ్రహం కలుగుతుంది. మరి నువ్వు క్షేత్రానికి వెళ్తే ఇంకెంత అనుగ్రహం కలగాలి? అది ఒక కారణం. స్వామివారే దిగి వచ్చాడు కాబట్టి అటువంటి స్వామివారిని మన కళ్ళతో చూడాలి, అటువంటి స్వామివారిని ఎక్కువగా ఆరాధించి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందాలి అనేది ఒక కారణం. రెండవ కారణం ఏంటి అంటే, క్షేత్ర దర్శనాల వల్ల ఆయా క్షేత్రాల్లో కొంతమంది మహర్షులు తపస్సు చేశారు. ఉదాహరణకు ఒక మహర్షి చెప్పాను, ఆ మహర్షి కాకుండా అనేక మంది మహర్షులు కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా తపస్సు చేస్తున్న మహర్షులు చాలా మంది ఉన్నారు. మనకు కనపడాలి అంటే కనపడరు. పూర్వజన్మ సుకృతం ఉంటే ఏదైనా ఒక మహర్షి మనకు కనపడతాడు, ఖచ్చితంగా కనపడతాడు. మహర్షులు అంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. నీలో ఆ మహర్షిని చూడాలి అన్న కుతూహలం ఉండాలి, భగవత్ అనుగ్రహం కూడా నీకు తోడై ఉండాలి. నువ్వు భగవత్ అనుగ్రహం తోడై ఉండాలంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ మహర్షిని చూడాలి అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అప్పుడే నీకు ఆ మహర్షి అనుగ్రహం కలుగుతుంది, మహర్షి దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత ఆ మహర్షి ద్వారా ఆ దేవతా దర్శనం కలుగుతుంది. మరి అటువంటి చోట్లకు వెళ్ళటం వల్ల, ఆ క్షేత్రాలకు వెళ్ళటం వల్ల ఏంటంటే, ముందు మహర్షులు చేసుకున్నటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో అది నీకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. నువ్వు అక్కడివి ఆధ్యాత్మికంగా ఎదగటం వల్ల నీ ముందు తరాల వారు, నీ తర్వాత తరాల వారు కూడా తరించిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కడు ఎదిగితే, ఆధ్యాత్మికంగా ఒక్కడు ఎదిగితే చాలు, ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా తరించిపోతారు ఆయనతో పాటు. ఆయన భార్య, పిల్లలు, మనవరు తర్వాత తరం, పిల్లలు, మనవళ్ళు, వీళ్ళంతా తర్వాత తరం కదా. ఆ తర్వాత తరం వాళ్ళు, ఈయన తండ్రి, తాత, ముత్తాత, ముందు తరం వాళ్ళు తరించిపోతారు. ఈయన తరించిపోతాడు, ఈయన చేసుకున్న భార్య తరించిపోతుంది. దానికి ఉదాహరణ ఏంటి అంటే,
రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస భగవంతుని కాళికామాత ఉపాసకుడు ఆయన. మరి ఆయన్ని చేసుకొని శారదామాత కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆమె కూడా తరించిపోలేదా? భార్య ఎట్లా తరించిపోతుందండి అంటే శారదామాత మనకు ఉదాహరణ కదా. ఆయన్ని ఆశ్రయించిన శిష్యుడు వివేకానంద, ఆయన తరించిపోలేదా? ఇట్లా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయన తల్లిదండ్రులు, ఇలా అందరూ కూడా తరించిపోతారు. అందుకే అలా తరించిపోవాలి అంటే ముందు అనుగ్రహం కావాలి, ఋషుల అనుగ్రహం కావాలి. రావాలి అంటే ఏంటి, నువ్వు ఇక్కడ కూర్చుంటే నీకు దేవత అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో కూర్చుని చేస్తే, కానీ ఋషుల అనుగ్రహం లభించదు. ఋషుల అనుగ్రహం లభించాలంటే ఋషుల యొక్క తపోభూమికి వెళ్ళాలి. తపోభూమే మనకి ఈ క్షేత్రాలు. ఋషుల యొక్క తపస్సు చేసిన భూమి అదంతా కూడా. అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా నీకు ఆ యొక్క ఋషుల యొక్క శక్తి వద్దన్నా కానీ మనకు వస్తుంది. కాకపోతే ఎట్లా తిరగాలి, భగవత్ నామస్మరణ చేస్తూ తిరగాలి. అందుకే మనం తిరుపతి వెళ్తే కొండ మీద చెప్పులు వేసుకుని తిరగం. కింద నుంచే నీకు చెప్పులు ఇప్పి కాలినడక వాళ్ళని పంపిస్తారంటే నీ కింద నుంచి పైన వరకు కూడా మొత్తం మహర్షుల తపస్సు చేసుకున్నటువంటి అడుగడుగున మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి క్షేత్రం అది. కాబట్టి కొండ మీద నీకు చెప్పులు వేసుకొని తిరగం. మరి మిగతా కొండల మీద తిరుగుతున్నాం. అందుకే మనకు భగవత్ అనుగ్రహం కానీ ఋషుల అనుగ్రహం కానీ మనకు తొందరగా రాదు. ఎందుకంటే తిరుపతి సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, యాదగిరిగుట్ట మనం నెలకు ఒకసారి వెళ్తాం, మనం హైదరాబాద్ పక్కనే ఉంది. అట్లాంటి క్షేత్రాలు ఆయా ఊళ్ళ పక్కన చాలా ఉన్నాయి మనకి. అటువంటి వాటి చోట్ల కూడా మనం చెప్పులు వేసుకోకుండా కాలినడకన తిరగగలగాలి. భగవత నామస్మరణ అక్కడ చేస్తూ ఉండాలి. లౌకిక విషయాలను కాస్త పక్కకు పెట్టి భగవత నామస్మరణ చేస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా ఋషి అనుగ్రహం లభించి తీరుతుంది. వద్దు అన్నా వస్తుంది. తద్వారా అని మరి వద్దంటాం మనం, నిజంగా అనం. భగవత అనుగ్రహం వస్తుంది, ఋషి అనుగ్రహం వస్తుంది అంటే ఎవరు కాదంటాం కదా. ఇప్పుడు డబ్బెట్లనో అదట్లనే. కోటి రూపాయలు ఇస్తే డబ్బు కన్నా ఎక్కువ విలువైంది ప్రస్తుత కాలమాన పరిస్థితికి దాన్ని టాలీ చేస్తున్నాను. కోటి రూపాయలు ఇచ్చాము, ఇంకో 100 రూపాయలు ఇస్తాను తే అంటాం. కోటి ఇచ్చావు 100 అక్కర్లే అంటావా? లేదు, తీసుకుంటాం. అంటే ఎంత ఇచ్చినా తీసుకుంటాం, వద్దు అనే ప్రసక్తే లేదు. డబ్బు భగవత్ అనుగ్రహం, ఋషి అనుగ్రహం కూడా అంతే. ఎంతన్నా కావాలి అనాలి, అలానే తీసుకోవాలి. కాకపోతే దీనికంటే మీరు అన్నట్లుగా డబ్బు కంటే విలువైంది. డబ్బు ఈ జీవితం ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ మన జీవితం తర్వాత కూడా మన తర్వాత తరాల వారు ఇందా చెప్పుకుంటే తరించిపోయేది ఒక మార్గం, భక్తి మార్గం. కాబట్టి ఆ ఋషి అనుగ్రహం పొందటం కోసంగా మనము క్షేత్రాలకు వెళ్ళాలి. ఆ ఋషి అనుగ్రహం పొందితే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే భగవంతుడు కూడా ఋషి వల్ల వచ్చిన వాడే, మహర్షుల వల్ల వచ్చిన వాడే కదా. భూమి మీదకి మహర్షుల వల్ల వచ్చాడు కాబట్టి ముందు మహర్షుల అనుగ్రహం కలిగితే అంటే నువ్వు కొంత భక్తి స్థాయి పెంచుకున్నట్టు అవుతావు. మనము తరించిపోయి మన తర్వాత తరాలను కూడా తరించిపోవాలి అంటే భక్తి మార్గం ఒక్కటే. అంటే మహర్షులు ఎప్పుడైతే భగవత్ అనుగ్రహం, మహర్షుల అనుగ్రహం కలిగిందో తద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చు. మహర్షి అనుగ్రహం లేకపోతే భగవత్ అనుగ్రహం కూడా ఎక్కువగా కలగదు. కొంత స్థాయి నీ భక్తిని బట్టి కొంత స్థాయి కలుగుతుంది, కానీ ఎక్కువగా కలగదు. అందుకే మరి ఈ కాలంలో మరి మహర్షులు ఎట్లండి అంటే మనకి ఈ కాలంలో కూడా అంటే ఈ కలికాలంలో కూడా మహర్షుల్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళే పీఠాధిపతులు. అలా క్షేత్రాల్లో వెళ్తే మనకు కనపడకుండా ఉన్నటువంటి మహర్షుల అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ లౌకిక విషయాలు కానీ లేకుండా భగవత నామస్మరణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఆ యొక్క ఋషి అనుగ్రహం కలిగి తద్వారా భగవత్ అనుగ్రహం కలుగుతుంది. అది ఒక మార్గం. పీఠాధిపతుల్ని దర్శించడం వల్ల కూడా అంతే. వాళ్ళు కూడా మనకు కలియుగంలో మహర్షులతో సమానం. వాళ్ళకి ఎప్పుడు కూడా భగవత్ నామస్మరణ, భగవత్ చింతన, భగవత్ యొక్క ధ్యానము తప్ప ఇంకోటి ఉండదు. మనతో కాసేపు మాట్లాడతారేమో, మనతో మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ లోపల జరిగే వాళ్ళకి భగవత్ నామస్మరణ వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మనతో బయటికి కనపడుతున్నా వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళకి లోపల స్వామివారు, అమ్మవారు, వారు ఏ దేవతనైతే ప్రధానంగా ఆరాధిస్తున్నారో వాళ్ళ నామస్మరణ, వాళ్ళ యొక్క ధ్యానము వాళ్ళు చేసుకుంటే నీతో మాట్లాడుతుంటారు. అటువంటి పీఠాధిపతి దర్శనము వల్ల కూడా అంటే వాళ్ళతో మర్యాదగా ప్రవర్తిస్తూ మళ్ళీ వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే. అటువంటి నియమాలని జాగ్రత్తగా ఉంటే
ఖచ్చితంగా మనకు ఆ ఋషి అనుగ్రహం ద్వారా భగవత్ అనుగ్రహం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.